తగ్గేదేలే. ఎందుకు చెప్తున్నంటే ఈ డైలాగు ట్రంప్ 145% తారిఫ్. యాక్చువల్‌గా ఇది ట్రేడ్ వార్ 2.0 అనాలనా? 3.0 అనాలనా? లేకపోతే 10.0 అనాలనా? అనేది నాకు మాత్రం తెలియట్లేదు గానీ, ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటిదంటే 145% చైనా పైనేసిండు. అండ్ చైనా గూడా ఆల్రెడీ 84% ఏసిందనమాట. ఎవరు యూఎస్ ఏదైతే ఉందో యూఎస్ పైన 84% తారిఫ్. చూసుకుంటే అసలు ఇట్లాంటి ఇంతగనం ఎఫెక్ట్ ఇంతవరకు ఎప్పుడు ఏ కంట్రీ ఇంత కొట్టుకోలేదు. మన యుఎస్ ప్రెసిడెంట్ కొన్నిసార్లు ఎన్నో ఫన్నీ థింగ్స్ చేసిన ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడంటే మొత్తం చైనాని అతలాకుతలం చేస్తున్నాడు. ఇంకో హైలైట్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా మొత్తం అన్ని కంట్రీస్కి 10% వేసి 10% మళ్ళీ 90 days వరకు పాజ్ చేసిండు అనమాట. ఏది 75 కంట్రీస్కి. చైనాకి మాత్రం పెంచేసిండు. ఏంటంటే సీదా నువ్వు నీ ఏదైతే 500 చేంజ్ బిలియన్ మా యుఎస్ గవర్నమెంట్ నుండి తీసుకొని నువ్వు నీ మిలిటరీకి ఇస్తున్నావో దాన్ని మాత్రం ఫస్ట్ నేను దెబ్బేస్తా అని చెప్పి అదైతే చేసిండు. అసలు ఇవన్నీ చేస్తే ఇండియాకి ఏం వచ్చే లాభము, అసలు ఇండియాకి ఏంది అనే దాని గురించి కూడా ఈరోజు మాట్లాడదాం. ఓకే, అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, జర సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇట్లాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ దగ్గరికి ప్రతిరోజు తీసుకొని వస్తాను. ఓకే, ఇంకా డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే మన ట్రంప్ గారు ఏం చేశారంటే తగ్గని కూడా తగ్గకుండా ఏం చేసిందంటే డైరెక్ట్ ఫస్ట్ 125% పెట్టిరు. 125% ఏంగానే మన చైనా ఏం చేసింది, జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో మన చైనా ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏం చేసిందంటే ఓ ఇట్లయితే కాదు మనం కూడా తగ్గొద్దు అని చెప్పి దెబ్బకు దొంగల ముఠా అన్నట్టు మేము కూడా నువ్వు సై అంటే సై అన్నట్టు 84% అయితే వేసిండు. ఇంకా అప్పుడు మన ఏమంటారు ట్రంప్కి ఏం అర్థం కాక ఏం చేసిండు, ఇట్లయితే ఇట్లా అని చెప్పి 125 వేసిండు. దాని తర్వాత అక్కడి నుండి 145కి పెంచిండు అనమాట. ఇది చూసుకుంటే ఇంతవరకు రికార్డ్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్స్ మొత్తం క్రాష్ అయిపోయినాయి నిన్న. కానీ చూసుకుంటే ఈరోజు 12% మార్కెట్ అనేది పెరిగింది. అది చూసుకుంటే సెన్సెక్స్లో మన ట్రేడింగ్ మార్కెట్ ఇంతవరకు 2008 నుండి ఇప్పటి వరకు ఇలా మార్కెట్ ఎప్పుడు పెరగలేదు. ఇంకోటి ఏంటిదంటే ట్రంప్ ఎంత ఫన్నీ అంటే ముందే అంటే అసలు ఎంత అంటే ముందే ఆయనకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఆల్రెడీ స్టాక్స్ కొని పెట్టుకో అని చెప్పి ఆయన ఏం చేసిందంటే ఒక ట్విట్టర్లో ట్వీట్ కూడా వేసిండు అనమాట. ఏమని, ఇట్ ఈస్ ద రైట్ టైం టు బై స్టాక్స్, ఇట్స్ ద గ్రేట్ టైం టు బై స్టాక్స్ అన్నాడు. అరే ఏంది ప్రైమ్ మినిస్టర్ అది అన్న ఒక 3 hours లోపనే సడన్ హైక్ వచ్చింది అనమాట. ఈ రోజు ఇండియన్ మార్కెట్ బంద్ ఉంది కాబట్టి తెలియదు, కానీ లేకపోయి ఉంటే మనకు తెలిసేస్తుండే. ఇప్పుడు రేపు ఫ్రైడే కదా, తెలిసేస్తుంది క్లియర్గా. ఏంటిదంటే ఇది పక్కా స్ట్రాటజిక్ మూవ్ ట్రంప్ది. ఇంకోటి ఏంటిదంటే ఇది ఏదైతే చైనాకి అలోకేట్ చేసిండో 145% మొత్తం చైనాస్ మార్కెటే క్రాష్ అయిపోయింది. ఇప్పుడు ఏంటిదంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మార్కెట్ క్రాష్ వల్ల చైనీస్ వాళ్ళు 570 బిలియన్ అని అంటే ఆల్మోస్ట్ నియర్లీ ఒక సంవత్సరానికి వీళ్ళు కోల్పోతున్నారు అనమాట. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు చైనా ఏంటంటుందో చైనాకు కూడా చాలా కోపం ఉంది. అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ చైనా చేసేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డంపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎట్లా, వాళ్ళ గూడ్స్ ఏవైతే ఉన్నాయో జపాన్కి ఇండియాకి మొత్తం సేల్ చేద్దామని కూర్చున్నారు వాళ్ళు. ఎందుకు అని అంటే ఇదే వాళ్ళకి ఇంకా వేరే సోర్స్ లేదు. 145% అంటే 100 రూపాయల ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉన్న ఒక పెన్ అనుకోండి, దాన్ని 245 రూపీస్కి అమ్మాలంటే ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు అది. సో అందుకోసం అని ఇప్పుడు చైనాకి వేరే ఆప్షన్ లేనే లేదు. అందుకోసం ఇండియాతోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం వచ్చింది. కానీ ఇండియా ఇక్కడ తెలివిగా సైలెంట్ కూర్చుంది అనమాట. కానీ చూసుకుంటే మన ట్రంప్ అయితే మనకి ఇండియాకి అయితే సేవే చేసిండు. ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది యాక్చువల్గా రైట్ టైం ఇండియాకి రేజ్ అవ్వడానికి. ఎందుకు అని అంటే చైనీస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్లో సెల్ అవుతాయో అవన్నీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద గనక మోడీ గారు కనుక కరెక్ట్ ఫోకస్ చేస్తే నెక్స్ట్ మనం అమెరికా ఎట్లయితే టాప్లో ఉందో ఇప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ అయ్యే ఛాన్సెస్ కూడా పక్కా ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈ గూడ్స్ ఇప్పుడు చైనీస్ మార్కెట్ ఎలా అయినా సేల్ చేయదు యూఎస్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఇండియన్ మార్కెటే. ఇండియన్ మార్కెట్ కనుక మన గూడ్స్ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ కనుక మనం యుఎస్కి కనుక సేల్ చేస్తే 100% మనం మన వరల్డ్ సెకండ్ ఎకనామీ అయ్యే ఛాన్స్ అయితే పక్కా మన కళ్ళ ముందు ఉంది. ఒకవేళ ఇది కనుక అయితే సో మన ఇండియాలో ర్యాపిడ్ గ్రోత్ చూడొచ్చు. అసలు ఇప్పటి వరకు ఉన్న గ్రోత్కి ఇప్పుడున్న గ్రోత్కి కంప్లీట్లీ చేంజ్ అవ్వబోతుంది. సో ఇది ఒక రైట్ మూవ్. నిర్మలా సీతారామన్ గారు కానీ మోడీ గారు కానీ ఈ సిచ్యువేషన్ని మనం క్యాచ్ చేసుకొని
మనం ట్రంప్ గారితో కనుక నీట్గా డీల్ చేసుకొని పోతే ఇది తప్పకుండా ఇండియాకి బెనిఫిట్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఇంకా ఇంకా ఎన్నో జరుగుతున్నాయి, ఇంకా ఇన్సైడ్ వార్స్ ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటిదంటే మన క్రేజీ ట్రంప్ ఏం చేస్తాడు అనేది మాత్రం ఇంకా తెలియదు. ఇంకా 90 days తర్వాత ఏం చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. మనం వేచి చూద్దాం. ఇంకేదన్నా అప్డేట్ ఉంటే నేను మీ ముందు పెడతాను. అండ్ ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు, అసలు మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అసలు చైనా మీద ఇంత తారీఫ్ వేయడం కరెక్టేనా కాదా ఇంత అనేది మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.